రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు హనుమంతరావు. అందరూ బాగుండాలని మహాగణపతిని వేడుకున్నారని విహెచ్ తెలిపారు. భర్తలను భార్యలు చెప్పడం బాధాకరమంటున్న విహెచ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దర్శనానికి బారులు తీరిన నేపథ్యంలో అదేవిధంగా మనతో పాటు మొత్తం టోల్గా మాట్లాడడానికి మొత్తం వేష్ హనుమంతరావు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, దర్శనం ఎలా అయింది? ఏ విధంగా దర్శనం ఎప్పుడు కూడా ఖైరతాబాద్ గత 30 ఏళ్ల నుంచి దర్శనం చేసుకుంటానున్నా, కానీ మా గణపతి రోజు రోజు పెరుగుతున్నాడు. కానీ ప్రజలను కూడా కిందోళ్ళని పెంచు బాబు. మా వాళ్ళు కూడా ఈనాడు కూడా బిలో పావర్టీ ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయకపోయినా ఒక కోరిక కోరిన. ఇవాళ ప్రజెంట్ వర్షాలు బాగా పడేసినాం, నీ దయ వల్ల గంగా నీళ్లు మారిపోతున్నది. కానీ మాకు యూరియా లేదు. ఆ యూరియా ఇప్పిమని బీజేపీ మిత్రులకు చెప్పేసి వాళ్ళు రాజకీయాలు ఎప్పుడు చేయొచ్చు, కానీ రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు 1 గంట రాత్రికి వచ్చి రోడ్ల మీద రోజు పేపర్లు ఇవ్వగానే రైతులంతా రోడ్ల మీద వండుకుంటున్నారు. చెప్పులు పెట్టి లైట్ పెడుతున్నారు. ఎప్పుడైతే రాబాయి నా బచ్పన్లో చూడలే, చెప్పులు పెట్టి క్యూలో పెడుతున్నారు. కనుక ఆ బాధ తక్కువ చేయాలని రాజకీయాలకు అతీతంగా మీ ఎంపీలంతా ఢిల్లీలో కూర్చొని నరేంద్ర మోడీని గట్టిగా పట్టి ఇస్తావా లేదా అని మీరు అడిగితే మా రైతులకు న్యాయం జరుగుతుందని కోరిన. అయితే అసెంబ్లీ కూడా రాబోతుంది కాబట్టి అసెంబ్లీ కాళేశ్వరం గురించి కూడా అసెంబ్లీలో రావాలి. కాళేశ్వరం బయట ఎన్ని రోజులు రాబోయే ఎంక్వైరీ లోపటి వచ్చి తాడోపేడు రోజు ప్రజలు కూడా అంటే కాళేశ్వరం ఏముందో అంటున్నారు. ఒకసారి అసెంబ్లీలో వస్తే నువ్వు చెప్పింది కరెక్టా, రేవంత్ రెడ్డి చెప్పి కట్టేస్తా, ఇవన్నీ ఉత్తమ్ కుమార్ తెలిసిపోతుంది కదా. ఊరికే రోజు పేపర్లలో రోజు ఇంత అక్షరం పేపర్ తీయగానే ఇంకోటి జరుగుతుంది. గణపతి బాలాజీ ఇంకోటి కొడుతున్నా. ఇవాళ రేపు ఆడవాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఇది ఎక్కడ పంచాయతీ? మొగని చంపే పంచాయతీ వస్తున్నది. ప్రేమికులతో ఉంటే ప్రేమికులు ఎంపడవు. నేను ఎన్నడూ చూడలే. రోజు ఒక మొగని చంపేస్తున్నారు. ఆడవాళ్ళలో కూడా మార్పు రావాలని కోరుతున్నాను. ఖచ్చితంగా. అయితే యూరియా పైన కూడా అయితే బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. కాళేశ్వరం కమిషన్ కూడా అయితే ఆడవాళ్ళు కూడా భర్తలను చంపేస్తున్నారు, ఈ విధంగా ఉండొద్దు అని కూడా అయితే వినాయకుని కోరుకున్నానంటూ హనుమంతరావు మనతో పాటు చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.